దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 21వ తేదీ 2026వ సంవత్సరము మంగళవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. అబ్షాలోము తన అన్నయ్యగు అబ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరుకుండెను. కాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మన సమస్త బాధలయందు, మన సమస్త మానసిక వేదనలయందు మనకు కలిగే కోపాన్ని కూడా దేవుని పాదముల యొద్ద సమర్పించే కృప, దేవునికి అప్పగించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ వచనాన్ని చూచినప్పుడు ఏ విధంగా ఒక ప్రమాదకరమైన ఆలోచన కుటుంబాల్లో సంక్షోభాన్ని తీసుకుని వస్తుందో, అన్నదమ్ముల మధ్య పగను జగడమును తీసుకుని వస్తుందో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఎప్పుడైతే అమ్నోను తనకు సహోదరి అయిన తామారును మోహించాడో, యెహోనాదాబు అనే కపటపు కలిగిన స్నేహితుడు అతనికి ఒక భయంకరమైన చెడ్డ ఆలోచనను ఇచ్చాడు. ఎప్పుడైతే అమ్నోను ఆ చెడ్డ ఆలోచన చొప్పున సమస్తమును జరిగించి తన సహోదరికి కీడు చేశాడో, దావీదు ఆ విషయంలో ఏమీ మాట్లాడలేదు. అయితే అబ్షాలోము మాత్రం ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని ప్రతీకారము కొరకు అతడు పగను పెంచుకున్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అతడు మనసులో పగను పెంచుకుంటూ ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే అతడు మంచి చెడ్డలు ఏమీ మాట్లాడలేదు, కానీ మనసులో తన సహోదరియగు తామారుకు అతడు చేసిన కీడును బట్టి పగ పెంచుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, పగ కలహమును రేపును అని వాక్యం సెలవిస్తుంది. అబ్షాలోము ఎంతో గొప్ప పగను తన మనసులో పెట్టుకున్నాడు. ఎంతో గొప్ప వ్యూహముతో, ప్రతీకారముతో రగిలిపోయాడు. తన పనివారికి చెప్పాడు, చూడండి, అమ్నోను మనసు ద్రాక్షారసము చేత సంతోషముగా ఉన్నప్పుడు నేను అమ్నోనును హతము చేయుదునని మీతో చెప్పిన వెంటనే మీరు అతని చంపుడి. భయపడకుడి, నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు ధైర్యం వహించి శూరులై ఉండండి అని తన పనివారితో చెబుతూ ఉన్నాడు. సాధారణంగా ఇశ్రాయేలీయుల చరిత్రలో మొదటి నుండి కూడా గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము ఎంతో సంబరముగా, సంతోషముగా చేసుకుంటారు. వారు స్వాభావికంగా గొర్రెల కాపరులు గనక ఏ విధంగా రైతు పంట పండినప్పుడు సంతోషంగా అతడు పండుగ చేసుకుంటాడు, మన భారతదేశం తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా మరి ఆ పంట ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంబరముతో వారు ఉంటారో, అదేవిధంగా గొర్రెలు బొచ్చు కత్తిరించు కాలమున సంబరముతో, ఉత్సాహమును పండుగ చేసుకుంటారు. కాబట్టి 2 సంవత్సరాలు అతడు గొర్రెలకు బొచ్చు కత్తిరించకుండా ఉన్నాడేమో, ఆ సమయం కొరకు వేచి చూస్తూ ఉన్నాడేమో. రాజు అయిన దావీదును పిలిచాడు. దావీదన్నాడు, ఇంతమంది పరివారం వస్తే నా కుమారుడా, నీకది చాలా భారమైపోతుంది, కాబట్టి మేము వద్దు అన్నప్పుడు రాజకుమారులను పంపించు, ప్రత్యేకంగా అమ్నోనును పంపించు అని దావీదుకే మరలా అతడు రిక్వెస్ట్ చేశాడు. దావీదు పంపించినప్పుడు అతడు ముందుగానే తన మనసులో అనుకున్న రీతిగా అతడు ఆ పండుగ ముసుగులో హత్య చేశాడు. దీని కొరకు 2 సంవత్సరాలు వేచి చూశాడు. కోపం వెంటనే వస్తే అది ఆవేశం అంటాం, కానీ సంవత్సరాల తరబడి ఆ కోపం ఉంటే అదే ఆ వ్యక్తికి విషమవుతుంది, పగ అవుతుంది. పండుగ ముసుగులో హత్య చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపం ఎప్పుడు కూడా ఆకర్షణీయమైన ముసుగులోనే వస్తుంది. గొర్రె బొచ్చు కత్తిరించు పండుగ అనేది సంతోషకరమైన సమయం. అబ్షాలోము ఆ సంతోషాన్ని రక్తపాతంగా మార్చాడు. అంత మాత్రమే కాదు, కానీ తనపై ఆ బాధ్యతను వేసుకున్నాడు. అబ్షాలోము అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే అతనికి న్యాయం కరువవటమే కారణం.
న్యాయం జరగలేదు. తండ్రి అయిన దావీదు అమ్నోను గద్దించకపోవటం, అబ్షాలోము తన సహోదరి అయిన తామారుకు తానే న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే న్యాయం జరగదో ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే వారు తమ చేతులలోనికి ఆ కార్యం చెయ్యాలని, పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. చూడండి, ఎప్పుడైనా కానీ మాట్లాడని కోపం మరింత ప్రమాదకరమైనది. 2 సంవత్సరాలు అబ్షాలోము అమ్నోనుతో మంచి గాని చెడ్డ గాని మాట్లాడలేదు. బైబిల్ నుంచి మరిన్ని ఉదాహరణలు మనం చూడాలి అంటే షిమ్యోను మరియు లేవి ఆదికాండం 34వ అధ్యాయంలో అబ్షాలోములాగే వీరు కూడా తమ సహోదరైన దీనాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. అబ్షాలోము అయితే పండుగను ఎలా వాడుకున్నాడో, షిమ్యోను లేవీలు దేవుడిచ్చిన ఆజ్ఞ సున్నతి అనే ఆచారాన్ని షేకేము నివాసులను చంపటానికి వాడుకున్నారు. దాని ఫలితం యాకోబు తన మరణశయ్యపై వీరి క్రూరత్వాన్ని శపించాడు. ప్రతీకారం న్యాయాన్నివ్వదు, కేవలం శాపాన్నిస్తుంది. వారు తమ యవన కాలంలో చేసిన ఆ మారణకాండకు తన తండ్రి అవసాన కాలం ముందు జ్ఞాపకముంచుకుని, నా ప్రాణమా వారితో చేరవద్దు అని వారిని శపిస్తూ ఉన్నాడు. ఇక యోవాబు కూడా తన సహోదరుని చంపినందుకు ఇశ్రాయేలీయుల చరిత్రలో మొట్టమొదటి సైన్యాధిపతి అయిన అబ్నేరును చంపాడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో తన తమ్ముడైన ఆషాహేలును యుద్ధంలో చంపినందుకు యోవాబు సైన్యాధిపతి అయిన అబ్నేరుపై పగ పెంచుకున్నాడు. శాంతిని కోరుతున్నట్లుగా నటించి అబ్నేరును రహస్యంగా పిలిచి తన కడుపులో పొడిచి చంపాడు. పగ అనేది ఎప్పుడూ కూడా మనిషిని నమ్మక ద్రోహిగా మారుస్తుంది. వాక్యంలో మనం చూసినట్లయితే పగ కలహమును రేపుతుంది అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో పగ కలహమును రేపును. 18వ వచనం చూస్తే అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ ఎవరి మీదన్నా పగుందేమో మనం దేవునికి అప్పగిద్దాం. ఎందుకంటే పగ తీర్చుట నా పని అంటున్నాడు ప్రభువు. పగ తీర్చుట ఆయన పని. మనం దేవునికి అప్పగించాలి. ఏది కూడా మన చేతుల్లోనికి తీసుకోకూడదు. క్రైస్తవుడు సమస్తమును దేవుని మీద ఆధారపడవలసిన వాడు. కాబట్టి కోపమైన, బాధైన, కష్టమైన వారిని క్షమించాలి, దేవునికి అప్పగించాలి తప్ప పగతో రగిలిపోవటం ఆ పగ పట్టిన వ్యక్తికే అది చేటవుతుంది. ఏ వ్యక్తిపై పగ పెట్టుకున్నారో ఆ వ్యక్తి బాగానే ఉంటాడేమో, కానీ పగ ఏ వ్యక్తిలో ఉందో అతనినే ఆ చెరలో బంధిస్తుంది. అతడు ప్రశాంతంగా తినలేడు, త్రాగలేడు, నిద్రపోలేడు, సంతోషంగా ఉండలేడు. కాబట్టి విడిచిపెట్టేద్దాం. ఒకవేళ ఎవరి మీదన్నా కష్టం ఉన్నట్లయితే, మనసులో ఇబ్బంది ఉన్నట్లయితే, దేవుని కొరకు, దేవునితో సంబంధ బాంధవ్యము కొరకు, దేవునితో సహవాసము కొరకు అటువంటి వాటిని విడిచిపెడదాం. యెజెబెలు నాబోతు విషయంలో కూడా, ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట విషయంలో 1 రాజులు 21వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆహాబు రాజుకు ద్రాక్ష తోట ఇప్పించటానికి యెజెబెలు కూడా పగతో ఒక ప్రణాళిక వేసింది. ఉపవాస దినాన్ని ప్రకటించి దేవుని పేరుతో అబద్ధ సాక్ష్యాలు చెప్పించి నాబోతును చంపించింది. దానివలన కలిగిన బాధ, ఇబ్బంది, అధికారం కలిగిన వారు పగతో ప్రణాళిక వేస్తే అది అమాయకుల ప్రాణాలను తీస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, క్షమించకపోవటం అనేది ఒక చెరసాల. ఏ వ్యక్తి అయితే క్షమించలేకపోతున్నాడో ఆ వ్యక్తినే ఆ పగ బంధిస్తుంది. అబ్షాలోము 2 సంవత్సరాలు ఆ పగలోనే బ్రతికాడు. ప్రతీకారం తీర్చుకున్నాక కూడా అతనికి నెమ్మది కలగలేదు. పైగా తండ్రికి దూరమై అడవుల పాలయ్యాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికే న్యాయాన్ని విడిచిపెట్టే విశ్వాసం నీలో ఉందా? ప్రియ సహోదరుడా సహోదరి, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. దేవుడు నీతిగల న్యాయాధిపతి, సింహాసనాసీనుడు, న్యాయమును జరిగించువాడు. కాబట్టి మనం న్యాయాన్ని మన హస్తాల్లోకి తీసుకోకుండా అది దేవుని చేతికి విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం న్యాయాన్ని మన చేతిలోకి తీసుకుంటామో అది విధ్వంసానికి,
కుటుంబ కుటుంబం విచ్ఛిన్నం అవటానికి కారణమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మన హృదయాల్లో ఎటువంటి చేదైన అనుభవం ఉన్నా, చేదైన వేరు మొలవకుండా, ప్రతీకారేచ్ఛ కలగకుండా, పగ లేకుండా ప్రేమతో మన హృదయాలను నింపుకుందాం. దేవునికి విడిచిపెడదాం. నీతిగల న్యాయాధిపతికి మనము సజీవ యాగముగా సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, ఒకవేళ ఈ వాక్యం వినిచున్న ఎవరి హృదయాల్లోనైనా చేదైన వేరు ఇంకా ఉన్నదేమో, ఎవరి మీదైనా కష్టము, ఇబ్బంది ఉందేమో, క్షమించలేకపోతున్నారేమో, ఒకవేళ పగతో ఇబ్బంది పడుతున్నారేమో, రగిలిపోతున్నారేమో, ప్రభువా, మేము పగ తీర్చుకొనక నీ ఉగ్రతకు చోటిచ్చే కృప మాకు దయచేయండి. నీవు నీతిగల న్యాయాధిపతివి. ఒకవేళ నిజంగానే ప్రభువా, ఎదుటివారు అపరాధము చేసిన, పాపము చేసిన, ఇబ్బంది పెట్టిన, శ్రమ పెట్టిన, అవమానించిన, నిందించిన, ద్రోహం చేసిన, పగపెట్టుకొనక ప్రభువా, నీ చేతికి సమస్తమును అప్పగించి ప్రభువా, నీవు చేయు న్యాయం కొరకు ఓపికతో కనిపెట్టే కృప ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. అబ్షాలోము తన చేతుల్లోకి ప్రభువా పరిస్థితులను తీసుకుని అతడు పగ పెంచుకుని నరహత్య చేసి తన తండ్రికి దూరమై అడవుల పాలై తన తండ్రికి తిరుగుబాటు చేసి అవిధేయుడైన కుమారునిగా చరిత్రలో నిలిచిపోయి యవనకాలమందే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువా, ఇదెంత విచారం. ప్రభువా, ఈ వాక్యం వినిచున్న ఎవరూ ఆ విధంగా ఉండక సమస్తమును నీ చేతులకు అప్పగించి ప్రభువా, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.